చిచి పాపిస్తుదానా, ఇక నీ కట్టుకథలేమి నాతో చెప్పనక్కర్లేదు. ఆడజాతిలోనే తప్ప పుట్టావే నువ్వు. ఆనాడు ఆ సావిత్రి యముడితో పోట్లాడి తన భర్త సత్యవంతుణ్ణి తిరిగి తెచ్చుకుంది. కానీ నువ్వు, నిన్ను ప్రేమించి నీ మాయలో పడి కన్న తండ్రిని నన్ను కాదని నిన్ను పెళ్ళాడాడు. అలాంటి వాడిని దైవంగా భావించి నీ నెత్తును పెట్టుకు పూజించాల్సింది పోయి ఆ జమీందారు మీద మోజుపడి వాడిని నిర్లక్ష్యం చేశావు. చివరకు దురాశతో భర్తనే బలిగొన్న దౌర్భాగ్యురాలు వెను. మావయ్య గారు, నన్ను ఎన్ని మాటలైనా అనండి, ఏమైనా తిట్టండి, అంతేగాని భర్తను మోసం చేసి ప్రాణం తీశానని మాత్రం నిందించకండి. నేను నిందించకపోయినా లోకం నిన్ను ఈ మాటలే అంటుందే. తక్షణ గంచిపెళ్ళి. మావగారు, లోకానికి చెవులు తప్ప కళ్ళు లేవు. ఒక మనిషిని అన్యాయంగా వేలెత్తి చూపించడం దానికి అనాదిగా ఉన్న అలవాటు. నా బిడ్డ సాక్షిగా నేను చెబుతున్నాను, నేనే పాపం చేయలేదు. ఆ విషయం రంగానికి తెలుసు, నా నుంచి దూరమైన ఆయనకి తెలుసు. ఈ లోకంలో 10 మంది మధ్య తలెత్తుకు బ్రతకాల్సిన వాడిని నిన్ను చెరదీసి తలవంపులు తెచ్చుకోలేను. వెళ్ళిపో. మా ఇంటిని, మా ఇంటి పేరుని, మమ్మల్ని మర్చిపోయి నీ తాడును చూసు. మీ అబ్బాయి గారే వెళ్ళిపోయిన తరువాత నాకు మీ నీడలో ఉండే అర్హత కూడా లేదు. కానీ వెళ్ళిపోయే ముందు నేను అడిగేది ఒక్కటే, ఒక్కసారి నా కన్న బిడ్డని కళ్ళారా చూడనివ్వండి. వీడు మా వంశానికి వారసుడు. నా కొడుకు రక్తం పంచు పుట్టినవాడు. వీడిని నువ్వు చూడడం కాదు కదా, నీ నీడ కూడా వీడి మీద పడ్డానికి వీల్లేదు. అంతేకాదు, నువ్వు తల్లివనే మాట వాడికి ఏనాటికి తెలియకూడదు. ఎందుకో తెలుసా? చెడ్డ పేరు తెచ్చుకున్న కొడుకును తల్లి భరించగలదు కానీ చెడ్డ పేరు తెచ్చుకున్న తల్లిని కొడుకు భరించలేదు. 10 మంది నీ గురించి 10 మాట్లాడుతుంటే ఆ పశుహృదయం బాధపడుతుంది. అందుకే నువ్వు తల్లివనే నిజం వాడికి తెలియకూడదు. నేనే తప్పు చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఈ శిక్ష విధించారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మిమ్మల్ని ఇదివరకే పోగొట్టుకున్నాను. కట్టుకున్న వాడిని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కన్నవానికి కూడా లేని దండవుతున్నాను. నిజానికి నాలాంటి ఆడ బ్రతకడమే అనవసరం. కానీ నా భర్తకిచ్చిన ఆఖరి మాట కోసం గుండెను బండ చేసుకుని బ్రతుకుతాను. బ్రతక్క తప్పదు కూడా. ఆగు. వెళ్లే ముద్ద ఒక్క మాట. నీ భర్తకు తండ్రినన్న గౌరవం నా మీద ఉంటే, నీ బిడ్డ రాము మీద నీకు ప్రేమే ఉంటే, ఎన్నేళ్లైనా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వే వాడి తల్లివన్న నిజాన్ని బయటికి రానివ్వనని నాకు ప్రమాణం చేశాడు. మమతానురాగమనే చెట్టును కొట్టేడివే కాక వేళ్లతో సహా నా మనసులోంచి పీకి పారేయాలని చూస్తున్నారా మామగారు? సరే, మీ ఇష్టం, అలాగే కానివ్వండి. నా బిడ్డ భవిష్యత్తు కోసం, మీ తృప్తి కోసం మీరు చెప్పినట్టే రాము మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను వాడి తల్లినని వాడికి ఏ రోజునా చెప్పను. ఒకవేళ వాడు ఎప్పుడైనా మా అమ్మ ఏదని మిమ్మల్ని అడిగితే మీ అమ్మ కూడా చచ్చిపోయిందని చెప్పండి. లడ్డు లడ్డు ఆనమ్మా, లడ్డు అమ్మా, లడ్డు ఇదిగోమ్మా, లడ్డు లడ్డమ్మా, లడ్డు. సావిత్రిదేవి గారు, సావిత్రిదేవి గారు. ఏమిటి విశ్వనాథం గారు, ఇంత పొద్దునే హడావిడిగా వచ్చారు? మీరు ఈ రోజు పేపర్ చూసారా? పేపరా? లేదే. అయితే వెంటనే చూడండి. వార్త విషాదకరమైన, అందులో మనం సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదం. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదమా? అవునమ్మా, ఆ విమాన ప్రమాదంలో భుజంగరావు కూడా చనిపోయాడు. కనుక ఇక మన రాజాబాబుకి ఎవరి వలన ఏ అపాయం ఉండదు. మీరు సరేనంటే రాజాబాబుని విదేశం నుంచి రప్పించవచ్చు. వద్దు విశ్వనాథం గారు, రాజాబాబుని అక్కడే ఉండనివ్వండి. పెద్ద చదువులన్నీ పూర్తి చేసుకుని పెరిగి పెద్దవాడై వాళ్ళ నాన్నగారి వ్యాపార బాధ్యతలను చూసుకునేంత వరకు వాడిని అక్కడే ఉండనివ్వండి.
బంగారు కొండ లేవరా నాయనా. నిన్ను వదలను, నిన్ను వదలంటే వదలను. నువ్వు నా మురిపాల సద్ది మూటవి, నా మాగాయి టెక్కవి, నువ్వే నా పాణం, ఇవి నా పొంగనాలు, ఇవే నా కాచం. ఏయ్, బాలుడు పొద్దెక్కిన ఏమిటి నా కలవరంతలో? నువ్వు జిలేబీ, జాంగ్రీ, బూందీ, లడ్డు. ఏయ్, ఏమిటా పిచ్చ పిచ్చ చేస్తలో? సదయ్య కలగంటున్నానా తాతయ్య? ఆ తలగడ పట్టుకుని నువ్వే నా చద్ది ముట్టది, నువ్వే నా మాగాయి టంకివి, నిన్ను వదలను అంటున్నావు. రేయ్, కల్లో నువ్వు కగులించుకుంది ఎవరిరా? ఓలంబో, ఓ నాయనో, నేను చెప్పను, నా సిక్కెత్తందా. రేయ్, నా ముందు నీకు సిక్కెత్తురా. రేయ్, చెప్పరా ఎవరది? అది అది చెప్పేయమంటావా? చెప్పరా. నువ్వేనా లడ్డు తాత? నేనా? అవును లడ్డు, నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావట, నేనేమో నీ చంకకి గట్టిగా వాటేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోవద్దు లడ్డు, నువ్వు లేకపోతే నేను బతకలేను లడ్డు, నువ్వు ఉండిపో లడ్డు అంటున్నానట. కర్మరా కర్మ. వయసు వచ్చిన నీలాంటి వాడి కళల్లో తాతలు మామలు రావటం ఏమిట్రా? రేయ్, నీ వయసులో మనసు మత్తుగా ఉన్నావురా, ఆలోచనలు చిలిపిగా ఉన్నావురా, కోరికలు తీయగా ఉన్నావురా. ఉందిగా, నా మనసులో తీయటి కోరికుంది. నిజంగానే? అవును లడ్డు. ఏమిటది? లడ్డు తాత, అది మా లడ్డు తాత కాళ్ళు పట్టాలని, మా లడ్డూకి అన్నం తినిపించాలని, ఇంకా చాలు నాయనా చాలు. నీకు వయసు వచ్చి గుణపలాగా ఎత్తు పెరిగిపోయావు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. సరే సంగతి ముందు మొహం కడుకురా, సద్దానం తిందుగా. ఏమిటి ధర్మన్న, నువ్వు అంతగా చెప్పాలా? నీ రాముని స్వశక్తి మీద బ్రతకడానికి పట్నం పంపిస్తున్నావంటే మా అందరికీ కూడా సంతోషమే కదయ్యా. పట్నంలో నా మేనల్లుడు కనకారావు గారికి నేను ఉత్తరం రాసిస్తాను. వాడు మీ రాముడికి స్నేహితుడే కనుక తప్పకుండా ఏదో ఉద్యోగం మీ వాడికి చూసి పెడతాడు. మీరు చేస్తున్న ఈ సాయానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మున్సబ్ గారు. లడ్డు తాత, నువ్వు ఆ మున్సబుతో మాట్లాడడం అంతా నేను ఈ స్తంభం చాటు నుంచి విన్నాను. నువ్వేమో నన్ను పట్నం పంపిస్తావా? ఆ కనకారావు గాడేమో నాకు ఉద్యోగం ఇప్పిస్తాడా? ఈ ముండమూపి మున్సబు నాకు ఉత్తరం ఇస్తాడా? ఒరే రాము, ఎంతకాలం అని ఇలా నన్ను ఎత్తుకుని ఉంటావు? ఏ, నేను ఎత్తేమన్నా మేడ అటక? దాని మీద ఎందుకుంటాను? నేను నీ సంఖలో ఉంటాను. ఒరే, లోకం గురించి తెలుసుకోకుండా ఆడపిల్లలాగా నా దగ్గరే ఉండి సంకలో ఉంటారా? పట్నం వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకోవాలరా. ఇప్పుడు నేను నుంచుండేది నా కాళ్ళు కాదేంటి, నీ కాళ్ళ? అది కాదురా, నువ్వు పట్నం వెళ్ళి. నేను వెళ్ళను లడ్డు. నీకు అంతగా పంపించాలని ముచ్చటగా ఉంటే మన పెరట్లో ఉండే గేదెను, లేకపోతే వీధిలో తిరిగే గుడ్డి కుక్క పిల్లను పంపించు. కావాలంటే నేను సాయం చేస్తా. అంతేగాని నేను మాత్రం మా లడ్డు తాతను వదిలి వెళ్ళను. తుమ్మజిగుల్లా అతుక్కుని ఉంటాను. సరే సరే, నేను ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కలలు కన్నాను. మా రాముడు పట్నం వెళతాడు, ఉద్యోగం సంపాదించుకొని మగవాడనిపించుకుంటాడు, నాకు బోలుడంత పేరు ప్రతిష్ట తీసుకొస్తాడు. అప్పుడు నేను ఊళ్ళో అందరి మధ్య మీసం మిలేసి నా మనవుడు ఎంత గొప్పవాడో అర్థమైందా అని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను. నిన్ను ప్రయోజకుడుగా చూసే అదృష్టం నాకు ఆ పైవాడి నుంచి కబురొచ్చే వరకు లేదనుకుంటాను. అంత మాట అనుకో లడ్డు తాత. ఒకవేళ నీకు పైవాడి నుంచి కబురే గాని వస్తే నేను వెళ్తాను. మా తాతయ్యకు బదులుగా నేను వచ్చాను అని ఆ భగవంతుడికి చెప్తాను. లడ్డు తాత, నా మీద నువ్వు ఇన్ని ఆశలు పెట్టుకున్నావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చెప్పినట్టుగానే నేను పట్నం వెళ్తాను. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. నీకు మంచి పేరు సంపాదించి పెడతాను. సంతోషమేనా లడ్డు తాత? సంతోషం. లడ్డు తాత. తాతయ్య, నువ్వు చెప్పినట్టుగానే పట్నం వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నువ్వు చక్కగా అందరి ముందు మీసాలు తిప్పి నా పేరు గొప్పగా చెప్పేటట్టు చేస్తాను. అలాగే బాబు, వెళ్ళు. అక్కడికి